ఛానలుకి స్వాగతం. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రోజు సింహరాశి వారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ప్రేమలో పడే అవకాశాలు వీరికి కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ప్రేమ సంబంధిత వ్యవహారాలు వీరిపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా ఆదివారం సెప్టెంబర్ 1వ తేదీ దినఫలాలు వీరికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ పేరు రాశిని బట్టి మీ సమస్యలు, జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి. అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు. తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు. తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు. ఫోన్ నంబర్ 889774. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు. ఈ యొక్క సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక వీరిని భయపెట్టి లొంగదేసుకోవటం అసాధ్యమనే చెప్పుకోవాలి. అంటే ధైర్య సాహసాలు అత్యధికంగా వీరు కలిగి ఉంటారు. అలాగే తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కానీ లక్ష్య పెట్టరు. వీరి అంచనాలు 100% నిజమవుతూ ఉంటాయి. అలాగే వృత్తి, ఉద్యోగాల రీత్యా మాత్రం వీరికి అజ్ఞాతవాసం తప్పదనే చెప్పుకోవాలి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా సింహరాశివారు సుఖ జీవితానికి దూరమవుతారనే చెప్పుకోవాలి. వీరి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో వీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు అత్యంత నమ్మకం ఉంచి మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరితో అయితే షేర్ చేసుకున్నారో వారి వల్ల మీకు కీడు జరిగినటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క దినఫలాలు కనుక ఆదివారం రోజు సెప్టెంబర్ 1వ తేదీ చూసినట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో కొన్ని కీలకమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితంలో మీరు సాధారణమైన ఫలితాలు చూస్తారు. అంటే ఎక్కువగా లాభాలు ఉండవు, అలాగని ఎక్కువగా నష్టాలు కూడా ఉండవు. మీ యొక్క వ్యాపారం అనేది మధ్యస్థంగా సాగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవటంలో మీరు జాప్యం చేస్తున్నట్లయితే, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మీరు సతమతమవుతున్నట్లయితే కనుక మీరు ఈ యొక్క సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రోజు ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే వ్యాపార భాగస్వాములతో మాత్రం చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. మనస్పర్ధలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా కఠినంగా మాట్లాడి మీ యొక్క భాగస్వాములతో గొడవను కొని తెచ్చుకోకండి. అలాగే ఈ యొక్క సింహరాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితాన్ని చూసినట్లయితే కనుక పై అధికారులతో ప్రశంసలు అనేవి కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఏదైనా పనిని పూర్తి చేయటంలో జాప్యం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే చాలా కాలంగా ఎవరైతే ప్రమోషన్ కోసం కావచ్చు, లేకపోతే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో దానికి సంబంధించి ఒక వార్తనైతే మీకు వినిపించబోతుంది. అంటే అది పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, దానికి సంబంధించి ఒక న్యూస్ ని మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు గత కొంతకాలం క్రితం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక
ఆ ఫలితం ఈ రోజున మీకు రాబోతుంది. అయితే ఆ ఫలితం మీకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే మీరు కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా రాజీ పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మీరు అనుకున్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఉండకపోవచ్చు. కొన్ని అంశాల్లో మీరు రాజీ పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే మీరు ఎవరైతే సింహరాశికి చెందిన వారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో మీ యొక్క ప్రేమ భాగస్వాములతో మీరు కొంత ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అంటే ఫోన్లలో మాట్లాడుకుంటూ కావచ్చు, లేకపోతే కనుక డైరెక్ట్ గా కలుసుకోవటం కావచ్చు. ఈ విధంగా వారితో ఎక్కువ సమయాన్ని కేటాయించగలుగుతారు. అలాగే వారితో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు కొన్ని కీలకమైన అంశాల గురించి చర్చించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం కోసం కూడా ఈ రోజు చాలా ప్రత్యేకించబడిన రోజనే చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా ఎవరైతే పాత మిత్రులను కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక న్యూస్ వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా సింహరాశి వారికి కొన్ని అనుకూల ఫలితాలు, మరికొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమలో పడే అవకాశాలు కూడా సింహరాశి వారికి అత్యధికంగా కనిపిస్తున్నాయి. అంటే అంతకుముందు మీరు ఎవరినైనా ఇష్టపడి ఉండొచ్చు, లేకపోతే ఇదివరకు ఎవరు కూడా మీ యొక్క జీవితంలో లేకపోయి ఉండొచ్చు. అయితే దానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామం అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో జరగబోతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా కొంతమంది సింహరాశి వ్యక్తులు ప్రేమలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలకమైన మార్పు అనేది మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఈ రోజున ఉండబోతుందని చెప్పుకోవాలి. అయితే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మీరు చాలా చక్కటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదో తొందరపాటుతనంతో ఎవరో ఒక వ్యక్తిని చూస్ చేసుకుంటే కనుక మీ యొక్క భవిష్యత్తులో మీరు చాలా బాధపడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ యొక్క మనిషితోనే జీవితాంతం కూడా మీరు బ్రతకాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తి మీకు అన్ని విధాలుగా సరిపోతేనే వారితో ప్రేమలో పడటం కావచ్చు, పెళ్లి వరకు వెళ్లటం కావచ్చు మీకు ఉత్తమం. లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు మీరుగా క్రియేట్ చేసుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు మీ యొక్క జీవితంలోకి వచ్చినా కానీ అర్థం చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే ఆస్తిపాస్తుల కంటే కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ సంసారం అనేది చాలా సంతోషంగా సాగిపోతుంది. అంటే మీ యొక్క జీవితానికి పునాది ప్రేమ అయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వివాహానంతరం మీ యొక్క వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది అనిపిస్తేనే మీరు ఈ యొక్క వ్యవహారాల జోలికి వెళ్లటం ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కూడా ఖచ్చితంగా ఉండే సూచన కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఒక కీలకమైన పరిణామమైతే మీ యొక్క జాతకంలో ఈ రోజున కనిపిస్తుంది. ప్రేమలో పడే అవకాశాలు కూడా సింహరాశి జాతకుల యొక్క జీవితంలో కొంతమంది జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే సింహరాశి వారు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీరు ఎంచుకునే వ్యక్తి మీకు అన్ని విధాలుగా సరిపోతారు అనిపిస్తేనే మీరు అడుగు ముందుకు వేయటం ఉత్తమం. ఎందుకంటే తర్వాత మీరు బాధపడ్డా కానీ ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సింహరాశి వారు వారి జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు కలిగిస్తుంది. అలాగే సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. అవసరాల్లో ఉన్నవారికి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని మీరు సొంతం చేసుకోవటానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, సింహరాశి వారికి ఆదివారం సెప్టెంబర్ 1వ తేదీ దినఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.